జరుగుతున్నటువంటి అరాచకాన్ని, ఆదివాసీ గిరిజన బిడ్డల మీద జరుగుతున్నటువంటి అరాచకాన్ని రేవంత్ రెడ్డి గారి నేతృత్వ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వ ప్రభుత్వం, కాంగ్రెస్ నిరంకుశ వైఖరి, కాంగ్రెస్ నిరంకుశ వైఖరి. జై ప్రజాపాలన కాస్త ఈరోజు ఒక ప్రతీకార పాలనగా, ఒక పైశాచిక పాలనగా మారిపోవడం నిజంగా దురదృష్టకరం. ఎక్కడ చూసినా అక్రమ కేసులు, అరెస్టులు, అడుగడుగున నిర్బంధాలు, దాడులు, అరాచకాలు, ఆత్మహత్యలు. మొన్నటికి మొన్న ఇదే ములుగు జిల్లాలో మరి ఇందిరమ్మ ఇల్లు రాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చుక్కా రమేష్ అనేటువంటి ఒక యువకుడిని తీసుకుపోయి అక్రమ కేసు పెట్టి పోలీసులు బెదిరిస్తే ఆ వేధింపులు తట్టుకోలేక తాను వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా యావత్ తెలంగాణని ఈరోజు ఒక శోక సముద్రంలో ముంచింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు కూడా లేదా? ఇంత దుర్మార్గమా, ఇంత అరాచకమా? ఈ ప్రజలు ఓటేస్తేనే మీ ప్రభుత్వం వచ్చింది కదా, ఆ ప్రజలు తమ హక్కుల కోసం, తమకు రావాల్సినటువంటి పథకాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు అక్రమంగా కేసులు పెట్టి వేధించి వాళ్ళను ఆత్మహత్యలు చేయడం ఎంతవరకు సబబని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవి ఆత్మహత్యలు కానేగావు, ఇవి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హత్యలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. మిత్రులారా, గిరిజన ఆదివాసీ ప్రాంతంలో గూడపు బిడ్డ, గూడెం నుంచి వచ్చినటువంటి అడవి బిడ్డ అని చెప్పి సీతక్క గారిని నెత్తిన పెట్టుకుని ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు అదే సీతక్క గారు ఈ ఆదివాసీ బిడ్డలను, గిరిజన బిడ్డలను వేధించడం నిజంగా దుర్మార్గం. వారి హయాంలో ఈరోజు ఆదివాసీ బిడ్డలకు అన్యాయం జరగడం చాలా దురదృష్టకరం. ఈరోజు అదే సీతక్క గారు ఇద్దరు మంత్రులతోని వాజేడు వెంకటాపురం వెళ్తున్నారు. మరి ఆ గిరిజన బిడ్డలు చనిపోతా ఉంటే, ఆత్మహత్య చేసుకుంటా ఉంటే వాళ్ళని ఎందుకు పరామర్శించారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. చుక్క రమేష్ చనిపోతే, 23 ఏళ్ల యువకుడు చనిపోతే తన తల్లి రోడ్డు మీద ఏడుస్తా ఉంటే కనీసం ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి ఓదార్చిల్లా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. ములుగు అందమైనటువంటి ఒక ప్రాంతం, అది సహజ సిద్ధమైనటువంటి వనరులతోని, అటవీ ప్రాంతంతోని, జలపాతాలతోని అనేక పర్యాటక కేంద్రాలు కలిగినటువంటి ఆ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మలచాల్సింది పోయి ఈరోజు ప్రజల మీద అక్కసుతోని అరాచకం చేస్తూ ఉంటే ఈరోజు ప్రజలు పిట్టల్లాగా రాలిపోయేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. ఇప్పటికైనా ఈ సందర్భంగా మేము సీతక్క గారిని కోరుతున్నాము, మీరు ఇప్పటికైనా ములుగును పర్యాటక కేంద్రం చేయండి తప్ప ప్రజల మీద అరాచకం చేయకండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల్ని కాపాడుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. గిరిజన బిడ్డ అని ఈరోజు మిమ్మల్ని గెలిపిస్తే ఆ గిరిజనుల గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆదివాసీల గొంతు నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గంలో ఈరోజు నిరసన కార్యక్రమం పెడితే నరేందర్ గారు శాసనసభ్యులు మాజీ మేయర్ వారు, మేము మా కార్యకర్తలందరితో కలిసి మేము ములుగు వెళ్తా ఉంటే అడుగడుగున మీరు ఈరోజు బ్యారికేడ్లు పెడతారు, పికెటింగ్లు పెడతారు, మమ్మల్ని ఆపేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఎందుకు మేము సంఘ విద్రోహ శక్తులమా? ఇసుక దందా చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది, కానీ ప్రజాస్వామ్యయుతంగా మేము శాంతియుతంగా అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి మాత్రం మాకు స్వేచ్ఛ ఉండదా? ఇదేం ప్రజాపాలన? దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా, ఈ జిల్లా ఇద్దరు మంత్రులు కూడా సమాధానం చెప్పాలి. ఒక మంత్రి ఈ రకంగా చేస్తే ఇంకో మంత్రి రోజు మా నరేంద్ర అన్న చెప్తున్నాడు, ఈరోజు వరంగల్ ఇజ్జత్ పోయేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడేటువంటి హిందీని చూసి, ఇంగ్లీష్ చూసి ఊరేసుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణ ప్రజలు. ఎక్కడికి పోయినా మీ వరంగల్ అట కదా, మీరు ఎన్నుకున్నారట కదా, మీకు మాత్రం బుద్ధి లేదా, గామినట్టు ఎన్నుకున్నారని చెప్పి ఈరోజు మమ్మల్ని ప్రశ్నించేటువంటి ఒక పరిస్థితి వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రులు ఓరుగల్లు పరువును కాపాడాలి తప్ప మీరు మా పరువును రోడ్డు మీదకి ఈడ్చొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం.